అందరికీ షలోం. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలోకి దేవుడు ప్రవేశింపచేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క నూతన సంవత్సరమును మనము నూతనముగా చూచుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 2026వ సంవత్సరంలోనికి మనము అడుగు పెడుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు నూతనముగా మన పట్ల ఏమి చేయగలడు, ఏమి చేయబోతున్నాడు, ఇది పరిశుద్ధాత్మ ద్వారా తెలియచెప్పబడినటువంటి ఆ యొక్క వాక్యం. కాబట్టి ఈ యొక్క ఛానల్ అందరూ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరని తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనుదినము పరిశుద్ధాత్మ యొక్క వాక్యము మీ వాకిట నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుడు ఎలాగూ నూతన పరిచయం హబక్కుకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా నిన్ను గుర్చిన వార్తను విని నేను భయపడుచున్నా. ఆ ముందుగా ఆయన భయము భక్తి కలిగి ఉండవలసినదిగా లేఖనం హెచ్చరిస్తుంది. లేఖనం యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచును. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. దేవుడు ఎలాగూ తన కార్యమును నూతన పరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 33:3లో ఆయనను గూర్చి నూతన కీర్తన పాడు, ఆయనను గూర్చి నూతన కీర్తన అనుదినము నీవు నూతనముగా ఆయన సజీవునిగా నీవు ఆయన ఎదుట కనపడుతూ ఉన్నావు. కాబట్టి దేంతో రావాలి? హబక్కుకు రాసుకుంటూ వచ్చాడు, భయము కలిగి, దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, నేను భయపడుచున్నాను. భక్తి వినయము భక్తితో, అందుకే కీర్తన దావీదు వస్తున్నాడు దేవుని యొక్క సన్నిధికి. నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడు. దావీదు కీర్తన దేవుని యొక్క సన్నిధిలో అనుదినము ఆయనను గుర్చి నూతన కీర్తన పాడు. క్రొత్తగా మనము ఆయన ఎదుట మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే, ఆయనకు నూతనముగా స్తోత్రములు చెల్లించడమే అది ఒక నూతన కీర్తన. నూతన తండ్రి మీరు చేసినటువంటి గొప్ప మేలులను బట్టి మోషే యొక్క కీర్తన, ఆది కాండంలో ఇశ్రాయేలీయులకు నేర్పించినటువంటి కీర్తన, అది ఒక నూతనమైనటువంటి కీర్తన పాడుచు మనము దేవుని యొక్క సన్నిధిలో మనము కనపడాలి. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే అనుదినము మనం ఎలా కనపడాలి? అనుదినము ఆయన తన నూతన కార్యమును మన పట్ల జరిగించుటకు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనంలో దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. స్థిరమైనటువంటి మనస్సు మనం దేన్ని అడగాలి? తండ్రి నాయన నూతనమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సును అనుదినముగా స్థిరముగా దేవుని యందు విశ్వాసము. దేవుడు గత సంవత్సరములో ఏమైనా మనము కీడును అనుభవించినామా? విశ్వాసమును కోల్పోకూడదు. రాబోయే సంవత్సరంలో దేవుడు మన పట్ల ఆయన గొప్ప కార్యములు చేయగలడు. అదే మన విశ్వాసం. దేవుడు ఉన్నాడని, ఆయన మన కొరకు ఏదో ఒకటి చేయనని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మన కొరకు ఏదో ఒకటి చేయనని విశ్వాసం ఉంచడమే, అదే విశ్వాసం, ఆ నమ్మడమే దేవుడు. అందుకే ఏలోహే ఇశ్రాయేల్, ఆది కాండం 33:27 ఇశ్రాయేలు దేవుడే దేవుడు. మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే మన యొక్క పని. దేవుడు తన కార్యములను మన పట్ల నూతనముగా జరిగించుచు ఆయన తన కార్యములను కనపరచగలడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకొరకు మనం ఎలా సిద్ధపడి ఉండాలి? అనుదినము దేవునికి నూతన కీర్తన పాడుటకు ఆయన ఎదుట హబక్కుకు వలె భయము కలిగి భక్తి కలిగి మనం ఆయన సన్నిధిలో కనపడాలి. అందుకే దేవా నా యందు శుద్ధ హృదయమును కలగచేయము, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అనుదినము నీ యొక్క విశ్వాసమును కనపరచుటకు దేవుడి ఎదుట నీవు నిలవపడాలి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎందుకంటే ఆయన అనుదినము భూతలమును నూతన పరచుచున్నాడు. అనుదినము భూతలమును నూతన పరచుచున్నాడు. 104వ కీర్తన 30లో లేఖనం సెలవిస్తుంది, నీవు ఊపిరి విడవగా అవి సృజింపబడినట్లు అట్లు నీవు భూతలమును అనుదినము నూతన పరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని ఎదుట నూతన కీర్తన పాడుచు దేవుని యొక్క గొప్ప కార్యములు స్థిరమైనటువంటి మనస్సుతో ఆయనను
కొనియాడునట్లు ఆయన ఎదుట మనము హబక్కుకు వలె భయము కలిగి భక్తి కలిగి కనపడుటకు అనుదినము వాక్యం సెలవిస్తుంది. అందుకే యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడైతే నువ్వు భయము కలిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన యందు విశ్వాసముతో ఆ యొక్క నూతన సంవత్సరంలోకి నువ్వు వెళ్తావో అనుదినము ఆయన తన కార్యములను నూతన పరచును. యెహోవా కొరకు ఎదురు చూచువారు నీవు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. నూతన విశ్వాసి ఎప్పుడు కూడా వెనక్కి చూడరు. కాబట్టి నువ్వు నూతన బలమును పొందుదురు అని లేఖనం సెలవిస్తుంది. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆ యొక్క పరలోక రాజ్యమును చేరుటకు అనుదినము వారి యొక్క విశ్వాస జీవితము వారిని నడిపిస్తూ వస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే లేఖనం సెలవిస్తుంది యెషయా గ్రంథము 41:1 యెషయా గ్రంథం 41:1 దీపములారా నా ఎదుట నుండి మౌనముగా నుండి జనములారా నూతన బలము పొందుడి. జనములారా నూతన బలము పొందుడి. అదే మన యొక్క విశ్వాసం. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలనని వ్యాజ్యం తీర్చుకుంటూ మనము కూడుకుందాము రాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, జనములారా నూతన బలము పొందుడి. అందుకే ప్రపంచం మొత్తం కూడా ఆ యొక్క నూతన సంవత్సరమును చూడటకు బహు ఉత్సాహముతో వారి యొక్క ప్రయాసను సాగిస్తూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే ఎవరైతే ఆయనందు వారు నూతన బలమును పొందుతారో వారు దేవుడు చేసేటువంటి ఒక నూతన క్రియను చూడగలుగుతారు. దేవుడు చేసేటువంటి ఒక నూతన కీర్తన పాడవలను. ఆయన అనుదినము ఆయన గొప్ప కార్యములను చూచుటకు మనము ఎదురు చూడవలను. అనుదినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను భయము భక్తి కలిగి. కాబట్టి నూతన బలమును శుద్ధ హృదయమును కలగజేయము తండ్రి అని విజ్ఞాపన చేయబలను. అందుకే వారు ఆయన చేయబో ఒక నూతన క్రియను వారు చూడగలరు. అందుకే వారి పట్ల ఆ యొక్క విశ్వాసుల పట్ల దేవుడు ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. యెషయా గ్రంథం 43:19 ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఇది ఒక వాగ్దానము, మన గృహములకు ఒక వాగ్దానం. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఒక మహా సర్వశక్తి గల దేవుడు. నిర్గమకాండంలో దేవుడు మోషేను దాటి వెళ్ళుచు మోషేకు తన యొక్క కృపను, తన యొక్క కనికరమును, తన యొక్క దయ, కనికరము, కృప, ఆశీర్వాదము, దీర్ఘశాంతమును చూపినటువంటి సర్వశక్తి గల దేవుడు ఈ సంవత్సరము, ఈ దినము ఆ నూతన సంవత్సరంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఆ యొక్క చనుక్కను చేసుకున్నటువంటి ఒక ఇశ్రాయేలు వారు దేవుని దర్శనమును చూచారు. దేవుడు వారిని దాటి వెళ్ళి తన యొక్క దీర్ఘశాంతం, తన యొక్క కృపను, తన యొక్క ఆశీర్వాదం, తన యొక్క దయను, ఆయన కరుణను చూపించుకుంటూ వారు మోషేను దాటి వెళ్ళాడు. అలాగూ మనల్ని ఈ సంవత్సరం అంతా కూడా ఆయన దాటి వెళుతున్నప్పుడు ఆ యొక్క మోషే చూసినటువంటి గొప్ప దయ, కృప, కనికరములు, ఆశీర్వాదములు మనం కూడా ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి వాటిని చూచుటకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. నూతనమైనటువంటి కార్యమును దేవుడు మన పట్ల జరిగించుచున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథము 31:22 నీవు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగులాడదు, ఎన్నాళ్ళు మన యొక్క హృదయము లోకంలోనికి వెళ్తుంది, దేవునిలో స్థిరపడుతుందో సరి చేసుకుని శ్వాసఘాతకులారా యెహోవా దేశములో నూతనమైన కార్యము జరిగించుతున్నారు. మన యొక్క కుటుంబంలో మనం స్థిరముగా నిలిచి ఉన్నట్లయితే, మనము దేవుని పట్ల స్థిరముగా ఉన్నట్లయితే ఆయన మన పట్ల నూతన కార్యము జరిగించుటకు బహు సిద్ధముగా ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, విలాప వాక్యములు 3:22-23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన తన జనుల పట్ల ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఆ యొక్క విలాప వాక్యాలు 3:22-23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. తన జనుల పట్ల ఆయన గొప్ప కార్యములు చేయుటకు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడు అప్పటి నుంచి కూడా బలమైన హస్తముతో వారిని విడిపించాడు. అనుదినము నూతన కార్యము వారి పట్ల జరిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. 40 సంవత్సరములు ఆయన అనుదినము వారితోనే ఉన్నాడు. అనుదినము వారి పట్ల నూతన కార్యం. ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలపైన ఇశ్రాయేలుని నడిపించాడు. ఆకాశంలో మేఘ స్తంభమై వారిని, అగ్ని స్తంభమై వారిని మధ్య దర్శించు వచ్చాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అనుదినము వారితో నూతనముగా దేవుడు వారితో నడిచాడు.
వారు నూతనమైనటువంటి కార్యములు చూసుకుంటూ వచ్చారు. ఈ దినమును కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించాడు లోకంలో నుంచి. మన పట్ల కూడా దేవుడు అనుదినము నూతనమైన కార్యము జరిగించుటకు బహు సమీపముగా ఆయన మనతో ఉన్నాడు. ఎందుకంటే మోషేను దాటి వెళ్ళినటువంటి దేవుడు దీర్ఘశాంతమును, దయను, కనికరమును, కృపను, ఆయన దీర్ఘశాంతమును కనపరిచాడు. ఈ దినమున మనము విశ్వాసంలో ఉన్న మన పట్ల కూడా దేవుడు తన పరిశుద్ధాత్మను, మోషేనైతే దాటి వెళ్ళాడు కానీ ఆయన తన పరిశుద్ధాత్మను మనతోనే ఉంచాడు. కాబట్టి ఎంత గొప్ప ధన్యత మనకు ఇవ్వబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధాత్మ అనుదినము మనల్ని నడిపిస్తూ ఉంది, అనుదినము మనల్ని విడిపిస్తూ ఉంది. కృప చూపి దేవుడు మన పట్ల మనతోనే ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆత్మను మనతో ఉంచినటువంటి దేవుడు. అందుకే ఆయన నూతన ఆత్మను పుట్టించేటువంటి దేవుడు. హెచ్కేలు 11:19 ఏక మనస్సు కలగ చేసి ఆ వారి యందు నూతన ఆత్మను పుట్టింతును అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. నీవు దేవుని యొద్దకు మోకరించి ఆయనకు విజ్ఞాపన చేస్తేనే చాలు. ఆయన నా కట్టలను, నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారిని శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలిగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. నువ్వు దేవుని యొద్దకు వచ్చిన ఎడల ఆయన నీకు నూతన ఆత్మను ఆయన పుట్టించగల దేవుడని లేఖనము సెలవిస్తుంది. అందుకే ప్రియమైనటువంటి వారులారా, వాక్యము ఒక హెచ్చరిక, వాక్యము మనల్ని నడిపించగలదు. హెచ్కేలు 18:31 వీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి, గత కాలంలో మనం చేసినటువంటి పాపములన్నీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. కాబట్టి 2026 సంవత్సరంలో మనము ఏం తెచ్చుకోవాలి? నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొని ఒక తీర్మానం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల కాబట్టి మీరు ఎలా మరణం నొందుదురు అని భయం పెడుతున్నారు. హబక్కుకు అదే రాసుకుంటూ వచ్చాడు. హబక్కుకు చేసినటువంటి ప్రార్థన, హబక్కుకు గ్రంథం 3:2 యెహోవా నిన్ను గురించి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా ఆ భయము కలిగినటువంటి ఉండాలి. అందుకే ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి ఇది ఒక హెచ్చరిక. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొనిడి. అందుకు ఆయన నూతన బుద్ధి తెచ్చుకున్నవారు ఆయన నూతనముగా ఆయన ఎదుట మోకరించుటతోడనే హెచ్కేలు 36:26 ఏమని చెప్తున్నాడు? ఆయన నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు. ఆ యొక్క పశ్చాత్తాపం, ఆ యొక్క మారు మనస్సు మనం ఎప్పుడైతే మనం పొందాలి అనే ఒకటువంటి తీర్మానం తీసుకుంటామో అప్పుడు నూతన హృదయమును మీకు ఇచ్చేదను. దేవుడిస్తాడు నూతన హృదయం. కాబట్టి నూతన స్వభావం మీకు కలగజేస్తుంది. నూతనమైనటువంటి స్వభావం కలగజేసి నడిపించేటువంటి దేవుడు. అవును, ఇశ్రాయేలుని నడిపించినటువంటి దేవుడు. ఈ దినమున నన్ను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనల్ని ఆయన నూతన సంవత్సరంలోకి ఆయన నడిపించుటకు ఆయన నూతనముగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలిగ చేసేదను, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని లేఖనము సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో అందుకే హబక్కుకు రాస్తున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. దేవా, హబక్కుకు యొక్క ప్రార్థన ఇశ్రాయేలు చేస్తున్నటువంటి ఆ యొక్క వాటిని క్రియలన్నిటిని బట్టి హబక్కుకు భయము నొందాడు. అందుకే మనము కూడా ఆ యొక్క నూతన జీవము పొందిన వారి నడుచుకున్నట్లు మనము పరిశుద్ధాత్మలోకి బాప్తిస్మం రోమియోలకు రాసిన పత్రిక 6:4 ఆయన కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందినవారు. పాపంలోంచి లేపబడినటువంటి మనం నూతనమైనటువంటి జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం కూడా బాప్తిసం వలన మనము మార్చబడి ఉన్నాం. బాప్తిసం వలన మనం ఆయనందు నిలిచి ఉన్నాం. కాబట్టి నూతన జీవము పొందిన వారమై మనం లోకములో ఆయనకు మహిమకరంగా జీవించాలని లేఖనము సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కార్యము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడవాలని లేఖనము సెలవిస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 12:2. అవును ప్రియమైన మనము నూతన మగుట వలన రూపాంతరము పొందుడని ఇది ఒక హెచ్చరిక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాక్యము హెచ్చరిస్తుంది. ఎలాగూ మనము నూతన పరచబడాలి, ఎలాగూ మనం మార్చబడాలి,
మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న అసంపూర్ణము కాదు దేవుని యొక్క ప్రణాళిక, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము, సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని యొక్క